రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థుల దేశభక్తి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన శకటాలు, స్టాళ్లను కలెక్టర్ పరిశీలించారు. దివ్యాంగులకు రెట్రోఫిటెడ్ స్కూటీలు, విద్యార్థులకు ల్యాప్టాప్లు, 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అమలవుతున్న రైతు భరోసా, మహిళా సంక్షేమం, గృహ నిర్మాణం, వైద్య సేవలు, విద్య, పారిశ్రామిక అభివృద్ధి తదితర కార్యక్రమాల వివరాలను తెలిపారు. ఉత్తమ శకటాలు, ప్రతిభ కనపరిచిన శాఖలు, ఉద్యోగులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ మహేష్ భగత్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ వందన స్వీకారం మరియు పెరేడ్ గ్రౌండ్ వీక్షణ జరుగుతోంది. అనంతరం అందరూ లేచి నిలబడి ప్రతిజ్ఞ చేయవలసిన ప్రతిజ్ఞ వేదిక ద్వారా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్, తెలంగాణ రాష్ట్రంలో రెస్క్యూ ఆపరేషన్స్, ఎమర్జెన్సీ అనే విషయాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా శకటంపై మనకు రావడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి పేరుతో చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్లాలో పవర్లపై తయారయ్యే లక్ష్యాన్ని ఈ గణతంత్ర దినోత్సవ శకటం ప్రతిబింబిస్తోంది. అధికారులు ముందు సాగుతున్నారు. తమ శాఖకు సంబంధించిన శకటాన్ని అంతేకాకుండా ప్రత్యేక ఆకర్షణగా ప్రత్యక్ష చేనేత ప్రదర్శనను వైద్య ఆరోగ్య శాఖ శకటం వీక్షిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ వారు అదిగో కదిలి వస్తోంది. ప్రజలందరూ కూడా అధిక రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, స్త్రీలకు రొమ్ము క్యాన్సర్ మరియు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముందస్తుగా నివారించడానికి గ్రామ గ్రామాన మన ఇంటి వద్ద మన ఆరోగ్య శాఖ సిబ్బంది పరీక్షలు చేస్తున్నారు. శాఖ వారు ప్రశాంతమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకొని శ్రమతో ఆహారం తీసుకుంటూ మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేసుకున్నట్టు ఉంటే మన యొక్క ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఆ తదుపరి రావడం జరుగుతుంది. రైతన్నలకు వెనుదనగా నడుస్తుంది వ్యవసాయ శాఖ. తదుపరి జిల్లా మత్స్యశాఖ, రాజన్న సిరిసిల్ల జల వనరులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మత్స్య పరిశ్రమను ముందుకు విదేశాలను చేద్దాం, గోవును దగ్గరగా ఉందాం, రోగాలను తరిమికొడదాం, భవిష్యత్తు తరాలకు బంగారు భూమిని అందిద్దాం అంటూ రైతు, వ్యవసాయ శాఖ మరియు ఉద్యానవన శాఖ శకటం మనము ఎండు చేపలు మత్స్యశాఖ ద్వారా ఉపాధి పొందుతూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు IAS గా ఉన్నారు. అంతకుముందు IPS గా చేసినటువంటి విషయం మనం అందరము గుర్తు చేసుకోవాలి. వారు పోలీస్ శాఖలో అన్నట్టుగా పోలీస్ శాఖ సందర్శించడం జరుగుతోంది. అలాగే వ్యవసాయ పద్ధతులను వారికి నేర్పుతూ వ్యవసాయ శాఖ ముందుకు సాగుతోంది. డ్రోన్ ద్వారా ప్లీజ్ టేక్ ఇనిషియేషన్. దయచేసి విద్యార్థులందరినీ కూర్చోబెట్టాలి తొందరగా. ఇంకా కార్యక్రమం ఉంది. కొంత సంయమనం, కొంత సహకార భావంతో ముందుకు సాగాలి. అప్పుడే ఏ కార్యక్రమం అయినా సుసంపన్నం అవుతుంది. జ్ఞాపికను స్వీకరించినటువంటి విద్యార్థులు తమ తమ స్థానాలకు